మత్తయి సువార్త 20వ అధ్యాయంలో ఆయన పరలోక రాజ్య సంబంధమైన ఒక సంగతిని, ఒక సందర్భాన్ని ఆయన మాట్లాడుతూ ఆయన అక్కడ చక్కటి వివరణ ఆయన అనుగ్రహించిన విధానాన్ని మనం చూస్తున్నాం. ఏమంటే ఎందుకంటే చాలామంది మేము ముందొచ్చాం కనుక మా స్థానం ప్రప్రథమమైన స్థానం, మేము మొదటి వాళ్ళము అని అనుకుంటున్నారు చాలామంది మధ్యలో వచ్చిన వాళ్ళు మేము మధ్యలో వచ్చాం కనుక మా స్థానం ఇది అని అనుకుంటున్నారు. కొంతమంది ఆ తర్వాత వచ్చి మా స్థానం ఇది అని అనుకుంటున్నారు. చివరి వచ్చిన వాళ్ళని ముందు వచ్చిన వాళ్ళు తూలనాడుతున్నారు. ఇగో నువ్వు ఇప్పుడొచ్చి నువ్వేంటి ఇలాగా, ఇప్పుడొచ్చి నువ్వేంటి అలాగా అని తూలనాడే విధానాలు కూడా కనిపిస్తున్నాయి. అందుకనే దేవుడు ఇక్కడ రక్షణ అనే విషయంలో ఉదయం వచ్చిన వారికి ఒకటే న్యాయం, రక్షణ అనే విషయంలో నువ్వు 9 గంటలకు వచ్చినా ఒకటే న్యాయం, రక్షణ అనే విషయంలో నువ్వు మధ్యాహ్నం 12 గంటలకు వచ్చినా ఒకటే న్యాయం, రక్షణ అనే విషయంలో నువ్వు సాయంత్రం 3 గంటలకు వచ్చినా ఒకటే న్యాయం, రక్షణ అనే విషయంలో సాయంత్రం నువ్వు 5 గంటలకు వచ్చినా ఒకటే న్యాయం అనే విషయంలో నేను మీకు ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేశాను. ఏంటది? సిలువ వేయబడిన యేసుతో పాటు ఇరుప్రక్కల వేయబడిన సిలువలోని దొంగల సందర్భాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. నేనన్నాను, ఆ మాట నాకు ఆత్మీయ ప్రభువు నాకు నేర్పించిన మాటలో నుండి నేను మీకు తెలియజేశాను. ఏంటంటే ఏమండి, సాయంత్రం వచ్చాడు 5 గంటల వేళ, అంటే ఇక చివరి ఎండింగ్, తన జీవితం ఏమైపోతుంది అంటే ముగిసిపోతుంది. ఇక తను చావు అంచులో ఉన్నాడు. ఇంకా కొద్ది సమయంలో తన జీవితాన్ని ఏం చేయబోతున్నాడు అంటే ముగించబోతున్నాడు, ఈ లోకాన్ని విడిచిపెట్టబోతున్నాడు, అతడు తన ప్రాణాన్ని పోగొట్టుకోబోతున్నాడు. అలాంటి సమయంలో ప్రభు దగ్గర ఒక అద్భుతమైన మాటను పలికి తన జీవితాన్ని దేవునికి అప్పగించుకుని తన తప్పిదాన్ని తెలుసుకుని ప్రభు దగ్గర తను చెప్పిన మాటను బట్టి అద్భుతంగా చివరి సమయంలో అతడు ప్రభుతో ఉన్నట్లుగా మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేవునికి గట్టిగా స్తోత్రం కలుగునుగా. కనుక రక్షణ అనేది నువ్వు ఉదయం పొందావా? రక్షణ అనేది నువ్వు 20 సంవత్సరాలు 30 సంవత్సరాల, లేకపోతే మధ్యలోన 10 సంవత్సరాలకా, లేకపోతే మధ్యాహ్నం 12 గంటలకా, లేకపోతే 3 గంటలకా, 5 సంవత్సరాలు అయిందా, లేకపోతే సాయంత్రం 5 గంటలకా, లేకపోతే సంవత్సరం అయిందా, 6 నెలలు అయిందా, 2 సంవత్సరాలు అయిందా అనేది ప్రాముఖ్యం కాదు. ప్రభు అందుకని అంటున్నాడు, చాలామంది మొదట రక్షణ పొందారు, కానీ చాలామంది మొదట రక్షణ పొందిన వాళ్ళు ఈరోజు ఏ స్థాయిలో ఉన్నారు అంటే చివరి స్థానంలో ఉన్నారు. అందరికంటే చివరి స్థానంలో ఉన్నారు. అంటే మొదట ఉన్న ఆసక్తి, మొదటి ఉన్న విశ్వాసం, మొదటి ఉన్న ప్రార్థన, మొదటి ఉన్న ఆత్మల పట్ల భారం, మొదట ఉన్న సువార్త పట్ల, దేవుని వాక్యం పట్ల, దేవుని కార్యాల పట్ల, దేవుని పరిచర్య పట్ల, దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండుట పట్ల, దేవునికి ఇచ్చుట పట్ల, దేవుని కొరకు పరుగెత్తుట పట్ల ఏమి లేదు అంటే ప్రారంభములో ఉన్న ఆసక్తిని అంచెలంచెలుగా మనం వయసు పెరిగే కొలది, అంటే సీనియారిటీ, ఈ రక్షణలో వయసు పెరిగే కొలది మనం ఏం చేస్తూ వచ్చామంటే సతిగలబడిపోతూ వచ్చాం. చివరి స్థానంలోనికి వెళ్ళిపోయే దుస్థితికి మనం దిగజారాం. అందుకనే దేవుడు ఆ మాట అక్కడ రాస్తున్నాడు. 16వ వచనం చదువుదాం. ఏమండి, ఈ ప్రకారమే కడపటి వారు మొదటివారును, మొదటివారు కడపటి వారు నగుదురు. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈ సందర్భం అంతా చెప్పిన తర్వాత ఆయన మాట్లాడిన మాట స్వయాన్న ప్రభు పలికిన మాట. ఇది నా మాట కాదు. మీరు వాక్యం చదివితే మీకు అర్థమవుతుంది. వాక్యం చదవకపోతే నా మొహం చూసి పళ్ళు కొరుకుతారు మీరు. దయచేసి నేను చెప్తున్నాను, దేవుని రాజ్య ప్రవేశం చేయడానికి కావాల్సింది సీనియారిటీ కాదు. 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు రక్షణ పొంది తాగేవాళ్ళు ఉన్నారు ఈరోజు. 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు రక్షణ పొంది ఈరోజు ప్రార్థనా జీవితం లేకుండా, ఆరాధన క్రమం లేకుండా, మందిరపు అనుభవం లేకుండా, దేవుని సన్నిధికి రాకుండా, ప్రభు బల్ల తీసుకోకుండా, ఏమంటే లోకంలో తిరుగులాడుతున్న భయంకరమైన దుస్థితిలో బ్రతుకుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే వాళ్ళ మొదటి స్థితి ఎక్కడికి వెళ్ళిపోయింది అంటే చివరికి వెళ్ళిపోయింది. చివరిలోనైనా దేవుడు నీతో మాట్లాడినప్పుడైనా నువ్వు సరి చేసుకుని మరలా నీ స్థానాన్ని నువ్వు సంపాదించుకుంటే దేవుడు మరలా నీ స్థానాన్ని నీకు ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. నీ స్థానంలో దేవుడు నిన్ను నిలబెట్టడానికి ఇష్టపడతాడు.
లేదు నువ్వు సరి చేసుకోవడానికి ఇష్టపడకపోతే నీ జీవితానికి నీవే అర్థం చేసుకోవాలి, నీ జీవితానికి నువ్వే సమాధానం చెప్పుకోవాలి, నీ జీవితానికి నువ్వే సాక్ష్యం చెప్పుకోవాలి రేపొద్దున. కనుక దేవుని సేవకుడిగా దేవుడు నాకు ఇచ్చిన ప్రేరేపణతో, దేవుడు నాకు నేర్పించిన పాఠంతో నేను నీ ముందు నిలబడుతున్నాను. ఎవరిని సీనియారిటీ కాదు మనకు కావాల్సింది, ఎన్ని సంవత్సరాలు రక్షణ అనుభవం ఉంది అనేది కాదు మనకు కావాల్సింది. మన యొక్క పరిచర్యలో, మన యొక్క రక్షణ అనుభవంలో మొదట మన స్థానం ఎలా ఉంది, మొదట్లో రక్షణ పొందిన దినాల్లో నీకున్న ఆసక్తి, మొదట రక్షణ పొందిన దినాల్లో ఉన్న ప్రార్థన జీవితం, మొదట రక్షణ పొందిన దినాల్లో ఉన్న ఆ పరిచర్య, మొదట రక్షణ పొందిన దినాలలో ఉన్న సమర్పణ, రక్షణ పొందిన దినాలలో ఉన్న ఉపవాసం, రక్షణ పొందిన దినాలలో ఉన్న ప్రార్థన పట్టుదల, ఆ రక్షణ పొందిన దినాలలో ఉన్న వాక్యం పట్ల ఆసక్తి. దేవుని పిల్లలంగా, దేవుని బిడ్డలుగా మన జీవితాల్లో దేవుని యొక్క మాట విధానం మనకు రావాలి, దేవుని యొక్క మనసు విధానం మనకి రావాలి, నాకు కూడా రావాలి. వచ్చినప్పుడు దేవుడు అద్భుతాలు మన జీవితాల్లో దేవుడు చేస్తాడు.